హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనకు నంబర్ సిస్టంలో 100 నుండి 1000 వరకు 11తోన నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అని అడుగుతున్నాడు. 11తోన నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో 100 నుండి 1000 వరకు అన్నాడు కదా. ఫస్ట్ 1 నుంచి 1000 వరకు ఎన్ని సంఖ్యలు 11తోన భాగించబడతాయో కనుక్కుందాం. ఫస్ట్ అంటే అట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ 1000ని ఏం చేయాలంటే 11తోనే భాగించాలి. 11 9 ఎంత 99. 100లో 99 పోతే 1 ఉంటుంది. ఈ 0 ఇక్కడ కిందికి దించుకుందాం. 10 వస్తుంది. అంటే 11లో 10 పోదు కాబట్టి మనం ఏం చేయాలా, 11 0 11 0 0 కాబట్టి శేషం ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడితో వదిలేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నాయా అంటే 1 నుంచి 1000 వరకు 11తోన భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే 90 అనే అర్థం. దాని అర్థం 90. ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేద్దామంటే 99 వరకు 11తోనే ఎన్ని సంఖ్యలు భాగించబడతాయో కనుక్కోవాలి. ఫస్ట్ 99. ఎందుకు మనకు అడిగింది క్వశ్చన్లో 100 నుంచి అడిగినాడు కాబట్టి మనం ఏం చేయాలా, 1 నుంచి 99 వరకు ఎన్ని సంఖ్యలు 11తోన భాగించబడతాయో కనుక్కొని ఆ సంఖ్యలను ఈ 1 నుంచి 1000 వరకు భాగించబడే సంఖ్యల నుండి తీసేస్తే మనకు 100 నుండి 1000 వరకు ఎన్ని భాగించబడతాయో తెలుస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే 99ని 11తోనే భాగిస్తే 11 9 జా 99 ఏమొస్తుంది, 0 వచ్చింది. అంటే ఎన్ని భాగించబడతాయో 1 నుంచి 99 వరకు 1 నుండి 99 వరకు 11తోన భాగించబడే సంఖ్యలు ఎన్ని 9. ఆ సంఖ్యలను ఈ 1000 నుంచి 1 నుంచి 1000 వరకు 1 నుంచి 1000 వరకు భాగించబడే సంఖ్యలను తీసేస్తే అయిపోతుంది. స్టెప్ 3 అదే మనకు. అంటే ఎంత 90 నుంచి 9 తీసేస్తే 81 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 90 నుంచి 9 తీసేస్తే 81 అనేది ఆన్సర్ అవుతుంది. ఏం లేదు, 100 నుంచి 1000 వరకు అన్నాడు కదా మనకు. ఫస్ట్ 1 నుంచి 1000 వరకు ఎన్ని సంఖ్యలు భాగించబడతాయో కనుక్కోవాలి. కనుక్కున్నాక ఆ తర్వాత 100 నుంచి అన్నాడు కాబట్టి మనము 99 వరకు కనుక్కోవాలి. 99 వరకు కనుక్కొని ఆ తర్వాత ఈ 1000 నుంచి కనుక్కున్నాం కదా, ఆ సంఖ్యల నుంచి ఈ దాంట్లో తీసేస్తే మనకు ఆన్సర్ అనేది 81 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా అనమాట.